నమస్తే, గాంధీ భవన్ లో ఉన్నాం మనం. మనతో పాటు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు మోతా రోహిత్ గారు ఉన్నారు. మహబూబాబాద్ నుంచి పెద్ద ఎత్తున ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే నీటిలో ముంచిందో, ముదిరాజ్ జాతిని కూడా పూర్తిగా దూరం పెడు, రాజకీయాలకు గాని అధికారానికి గాని దూరం పెడుతూ అంచివేసిర్రు. కాబట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పటి నుంచి ముదిరాజ్ కమ్యూనిటీకి పెద్దపీట వేస్తున్నారు, అందరినీ అభిమానిస్తున్నారు, అందరినీ చేరవేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ముదిరాజ్ నాయకులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరోవైపు ఇటు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వాకౌట్ చేసిన పరిస్థితి. నిన్నటి ప్రెస్ మీట్ మీరు కనుక ముఖ్యమంత్రి గారి సెమినార్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరించిన వివరాలన్నీ కూడా మీరు గమనిస్తే ఈ రోజు ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టిండు ఆంధ్రులకి. నిన్నటి సెమినార్ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. అది చూసిన కేసీఆర్, కేటీఆర్ అండ్ ఈ తొట్టి గ్యాంగ్ అంతా ఈ రోజు ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీలో ఏమంటాము, ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ రోజు వాస్తవాలని బయటపడతాయని చెప్పేసి భయపడి వాకౌట్ చేసిర్రు. ఇప్పుడు మీ దగ్గర న్యాయం ఉన్నప్పుడు, మీ దగ్గర దమ్మున్నప్పుడు మీరు అసెంబ్లీలో పాల్గొని చర్చలా మీ దగ్గర ఉన్న వాస్తవాలు చెప్పేది ఉండే. మీ దగ్గర వాస్తవాలు లేవు, మీరు ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తా తొక్కదీస్తా అని చెప్పి అన్ని అవాస్తవాలు చెప్పారు. కాబట్టి ఈ రోజు మీరు అసెంబ్లీని ఎదుర్కొనే శక్తి లేక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయి అని చెప్పేసి వాకౌట్ చేశారు. మొన్న కూడా మనం చూసే ఉంటాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న కేటీఆర్ మరియు పాడి కౌశిక్ రెడ్డి అట్లే కూర్చొని ఉండడం, మిగిలిన వారు అందరూ లేవడం. దీని గురించి ఏం చెప్తారు అసలు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇంత పతనానికి చేరుకుందంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్ అహంకారమే. దానికి తోడు కౌశిక్ రెడ్డి కేటీఆర్ మెప్పు పొందడం కోసం అతను కూడా కూర్చొని కేటీఆర్ మోచేలు నీళ్ళు తాగుతున్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి భేషజాలకు పోకుండా మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి నీ తండ్రే నించోని ముఖ్యమంత్రి గారిని పలకరించినప్పుడు కనీసం ముఖ్యమంత్రికి పక్కన పెట్టు, నీ తండ్రి నించున్నప్పుడు నీ తండ్రిని చూసి అందరు నించోవాల్సిన బాధ్యత నీకుంది. అంటే నీ తండ్రికి కన్న తండ్రికి కూడా నువ్వు మర్యాద ఉంది, నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం మర్యాద ఇస్తావు అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి మేము అసెంబ్లీకి రాము, మొత్తంగా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. మీకు చెప్తున్నా కదండి, ఈ రోజు వాళ్ళు చేసిన మోసాలు, నేరాలన్నీ ప్రజల ముందుకు వస్తున్నాయి. తెలంగాణ నీటి వనరులను ఆంధ్రాకి అమ్మేసిండ్రు. లేదు, మీరే ఆ చంద్రబాబు నాయుడుకి అప్పనంగా కృష్ణా నది జలాలను అప్పనంగా అప్పచెప్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఈ రోజు అసెంబ్లీలో సుస్పష్టంగా గౌరవ నీటిపారుదల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో పెట్టి చూపించిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిండ్రు, కేసీఆర్ గారు మన కోసము వాళ్ళ నీళ్ళను వదులుకొని మనల్ని వాడుకోవడానికి మనకు అప్పగించిండ్రు అని చెప్పి స్పష్టంగా అసెంబ్లీలో చెప్పిండు. ఆ విషయాన్ని ఈ రోజు ప్రజలకి, తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా మరి అసెంబ్లీలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్లే చేశారు. దాంతో స్పష్టమైపోయింది, కేసీఆర్ గారు ఆ రోజే తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలు ఆంధ్రకు తాకట్టు పెట్టేసిండ్రు. అది ఈ రోజు తెలిసింది. అది తెలిసినందుకు ఈ రోజు మరి తెలంగాణ మంత్రులను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కొనలేక వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ రోజు వచ్చినా గానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఎండగడతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ సీజన్ మొత్తం వాకౌట్ చేస్తా అంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. ఇలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఎట్లాంటి ప్రభావం చూపబోతున్నారు? ఈ రోజు కూడా మీరు చూసారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వాళ్ళని విమర్శించడం కాదు, వాస్తవాల మీద మాట్లాడినారు. తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చెప్పిండ్రు. మూసీ ప్రక్షాళన ఏ విధంగా చేస్తారో, అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ విజన్ ని నమ్ముకొని తెలంగాణని మనకున్న సమయంలో ఎంత గట్టిగా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ కూడా ఏ విధంగా ప్రజలను మోసం చేస్తుందో ప్రజలందరూ కూడా చూసిర్రు. కాబట్టి వచ్చే ఏ ఎన్నికైనా, అది జడ్పీటీసీ కావచ్చు, ఊర్లలో మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికైనా కానీ ఘన విజయం సాధిస్తుంది.